గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు అర్థమైంది ఏంటంటే బాహుబలి ఇస్ ద పాత్ బ్రేకర్ ఆఫ్ తెలుగు సినిమా. అందరూ ఇప్పుడు పాత్ బ్రేకర్ లాగా దే షుడ్ గో ఆన్ దిస్ న్యూ బ్రోకెన్ పాత్. Yeah, everybody should do, and first of all, Megastar should do that. For his ఫస్ట్ 150th మెగాస్టార్ film. షుడ్ Yeah, బికాస్ yeah. ఫర్ అంటే బికాస్ మెగాస్టార్ He should extend the road. Rajmouli వేసిన రోడ్ ని he should extend it. యా ఇంకా పెద్ద ప్రాజెక్టు, Yeah. ఇంకా విజువల్ వండర్. అదే ఏ మాత్రం బాహుబలి కన్నా నాకు ఏ విధంగా అయినా తక్కువ అనిపిస్తే నేను కానీ ఆయన మిగతా ఉన్న అందరు లక్షల మంది ఫ్యాన్స్ మేము అందరం చాలా డిసప్పాయింట్ అవుతాం. ఫ్యాన్స్ అందరూ మీకు వచ్చి చెప్పారా? అవుతాం, అది కామన్ సెన్స్. అది ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? మా హీరో అందరికన్నా పెద్ద సినిమాలో ఉండాలి, అన్నిటికన్నా బెస్ట్ రోల్ ఉండాలి, అన్నిటికన్నా బెస్ట్ ఎఫెక్ట్ నాకు క్రియేట్ చేయాలని ఏ ఫ్యాన్ అదేగా కోరుకునేది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా కొంచెం ప్రభాస్ చూపించుంటే బాగుండని డిసప్పాయింట్ కూడా అయ్యారట. అది డిఫరెంట్. ఏదో 10-15 వచ్చాయి. బట్ ఓవరాల్ గా దే వర్ కిక్డ్ బై. దే నో దట్ ఈస్ గాట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అందుకని ఏం కావాలి, అయిపోయింది. సో మీ దృష్టిలో అయితే ఎక్స్ట్రా మీ బాహుబలి ఇమాజినేషన్ అందరి విజన్ కంటే ఇంకా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారే చిరంజీవి గారు 150 సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అవుట్ స్టాండింగ్. సరే, నాకు రాజమౌళి కమిట్మెంట్స్ కానీ లేకపోతే చిరంజీవి గారు ఎప్పుడు చేయడం నాకు తెలియదు, కానీ ఐ బేసిక్లీ డిస్అగ్రీ విత్ ద కాన్సెప్ట్ దట్ ఓన్లీ రాజమౌళి కెన్ డూ దట్ ఐ డోంట్ అగ్రీ విత్. ఎందుకంటే రాజమౌళి ఒక ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు ఇందాక హాలీవుడ్ ఇచ్చిన ఎగ్జాంపుల్, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ అవతార సంబంధించి 20 వస్తాయి సంవత్సరానికి, కానీ అందులో 90% డైరెక్టర్స్కి జేమ్స్ కెమెరాన్కి ఉన్న క్రెడిబిలిటీ కానీ లేకపోతే ఒక వాల్యుయేషన్ కానీ ఉండదు. బట్ స్టిల్ ద ఫిల్మ్స్ కమ్. ఎందుకంటే కెమెరాన్ ఒక పాత్ లే చేసింది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. స్టీవెన్ స్పీల్బర్గ్ ఒకప్పుడు చేసింది చాలామంది ఫాలో అయినాడు. ఇప్పుడు జురాసిక్ వరల్డ్ ఉంది. జురాసిక్ వరల్డ్ ఈజ్ 20 times బిగ్గర్ హిట్ దెన్ స్టీవెన్ స్పీల్బర్గ్స్ ఒరిజినల్. కానీ జురాసిక్ వరల్డ్ డైరెక్ట్ ఎవరికి తెలియదు. జురాసిక్ వరల్డ్ స్టార్స్ కూడా ఎవరికి తెలియదు. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఫిల్మ్. ఇంత చేస్తే ఇంత రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎన్నో సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇక్కడ మనకి 100 crores పైన అట్లీస్ట్ 20-25 సినిమాలు 100 కోట్లు చేస్తున్నాయి ఇండియాలో. నేను చెప్పేది అందులో ఎవరు డైరెక్టర్ ఎవరు తెలుసు అసలు. అలాంటిది మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోతే రేపు పొద్దున్న నేను డైరెక్టర్ పేరు చెప్పట్లేదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్. ఇంటెన్షన్ ఉన్న తర్వాత ఎంత మనం ఖర్చు పెట్టాలి, ఎంత కష్టపడాలి అనేది ఇట్లా ఆల్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్. సో ఐ థింక్ ఇట్స్ గెటింగ్ క్లియరర్. మీరు వాట్ యువర్ సేయింగ్ ఇస్, నేను పరుగు పంది ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు రాజమౌళి కనిపించుకుని వెళ్ళిపోయాడు. ఫినిష్ మనం ఏదైతే ఫినిష్ లైన్ అనుకున్నామో ఆ ఫినిష్ లైన్ దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు హొరైజన్లోకి. ఇప్పుడు ముందు కాసేపు కూర్చుని అలుపు తీరిన తర్వాత ఆలోచించి ఏంటి రోడ్డు ఏంటి ఫినిష్ లైన్ అని మనం ఎందుకు అనుకున్నాం, రాజమౌళి ఏ విధంగా ఫినిష్ లైన్కి ఎదురు ఆలోచించాడు, ఇదంతా కొంచెం మానసిక ప్రక్షాళన చేసుకుని అవగాహన తెచ్చుకుని మళ్ళీ ఇంకొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసి కొంచెం అది చేసి మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేయాలండి. అలా పరిగెట్టడం స్టార్ట్ చేయాల్సిన వాళ్ళ లిస్ట్లో మీకు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్, పెద్ద స్టార్స్, ముఖ్యంగా మెగాస్టార్, వాళ్ళందరూ కూర్చొని ఆలోచించారు, రాయి మీద కూర్చొని ఆలోచించుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ టు మేక్ నెక్స్ట్ టు ఛాలెంజ్ బాహుబలి. మెగాస్టార్ ఆలోచించకూడదు, డెసిషన్ తీసుకోలేదు. బాహుబలిని మర్చిపోయేలా 150 సినిమా తీయకపోతే 150 సినిమా రాకూడదు. నేను ఒక ట్వీట్ పెట్టాను, 150 సినిమాని చాలా 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 స్పెషల్గా తీసుకుని, అంటే స్టోరీ కాదు, స్టోరీ ఆఫ్ కోర్స్ ఏ సినిమా అన్నా స్టోరీ కావాలి, బాహుబలిలో కావాలి, లేకపోతే 3 కోట్ల సినిమాలో కూడా స్టోరీ కావాలి, అది పాయింట్ కాదు. అసలు మొత్తం సినిమా ఆడియన్స్ అందరూ అచ్చరువు పొందేలా తీయాలనే ఇంటెన్షన్ లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కన్నా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే అంత యాంటిసిపేషన్ ఉంది ఆడియన్స్ 150 సినిమా మీద. కానీ అందరికీ మీకు ఎలాగో డ్రైవ్ ప్యాషన్ ఎలా లేదన్నారు, అంత ఉండకపోవచ్చు కదా. చిరంజీవి గారు ఎలా ఉండకుండా ఉంటుంది? చిరంజీవి గారు ఇది మోస్ట్ ప్యాషనేట్ పర్సన్ ఎవర్ మెట్. ఆయనగా ఉండకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది 100%. సో ఎవరో ఇప్పుడు కావాల్సింది ఒక ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ ఎలా వస్తారు? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా పాయింట్. ఇంకా చిరంజీవి గారికి ఇండియాలో ఉంది మార్కెట్. ఆయన ప్రతిబంధు, ఆజ్కా, గుండారాజ్ అన్ని పెద్ద పెద్ద హిట్స్ అప్పుడు. బట్ ఎవ్రీబడి నోస్ హిమ్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఈ సినిమా ఇంకో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను.
ప్రభాస్ రాజమౌళి ఉంటే ఇలా 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 అయిన సినిమా, ఇదే సినిమాలో చిరంజీవి గారు ఉంటే పెద్దగా ఉండేదా లేదా అనేది ఆబ్వియస్లీ అడగబోతున్నాను అదే, that. 100% ఫార్ బిగర్. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, అప్పుడు ఏంటి ఓన్లీ థింగ్ రాజమౌళి ఉన్నాడా లేదా. చిరంజీవి గారు రాజమౌళి చేస్తే టెరిఫిక్, రాజమౌళి లేకపోయినా ఇందాక మళ్ళీ అదే తిరిగి చెప్తాను, ఇంటెన్షన్ ఉన్నప్పుడు రాజమౌళి లాగా చేద్దామని నిజంగా కష్టపడితే మీరు 10% బెటర్గా తీయచ్చు, 10% తక్కువ తీయచ్చు, కానీ తీయకుండా ఉండలేరు అనేది మాత్రం నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. దట్ ఈస్ మై పాయింట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.